నమస్తే అండి, నేను రజాక్. ఆమె ఎవరో జనసేన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధట జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. లడ్డు అంశం ఏ స్థాయిలో వివాదం అయిందో మీకు తెలిసిందే. కానీ ఈ లడ్డు అంశం గురించి జనసేన పార్టీకి సంబంధించిన నేతలు పెద్ద ఎక్కడ మాట్లాడినట్టు కనిపించలేదు. అలాగే అధికార ప్రతినిధులు పెద్దగా రియాక్ట్ అయినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ ఒక బ్యానర్ అంశంలో చంద్రబాబు నాయుడు గారిని, ఆయన తల్లి గారిని, దుర్భాషలైనటువంటి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత ఈమె వచ్చి మాట్లాడడం అయితే జరుగుతాం. అది సంగతి. సో విషయం ఏంటంటే, మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆ విధంగా వాళ్ళని డ్రైవ్ చేయట్లేదని అర్థం కావట్లేదు. కూటమిలో ఉంటూ, కూటమి ప్రభుత్వం తరపున ఉంటూ, అధికార ప్రతినిధులుగా ఉంటూ ఈ విధంగా మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే కల్తీ జరగలేదని ఈ విషయం సిట్ ఏం చెప్పింది? 600 పేజీల్లో ఏం రాసింది సిట్? మరి దాని గురించి మాట్లాడరా? దాని గురించి స్పందించరా? ఒక అధికార ప్రతినిధి దీనికి సంబంధించి క్లియర్గా ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేయడం చూసారా? లేదు. ఏదైనా డిబేట్లో పార్టిసిపేట్ చేసి దీని గురించి ఏదైనా గట్టిగా మాట్లాడడం విన్నారా? లేదు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు బ్యానర్లు పెట్టడమే తప్పు. ఆ బ్యానర్లు పెట్టడానికి కారణంగానే ఈ గొడవలు జరిగినాయి. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వమే తప్పు, చంద్రబాబు నాయుడు గారిదే తప్పు, పవన్ కళ్యాణ్ గారిదే తప్పు, ఆ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేదే తప్పు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఏదో రాళ్లు విసిరేస్తూ ఉంటే జనానికి ఆయన అడ్డు పెట్టినట్టుగా అప్పట్లో ఏదో పోస్టులు పెట్టారు కదా, మరి అప్పుడు మాట్లాడలేదే. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రకరకాల బ్యానర్లు పెట్టి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేశారు కదా, మరి దాని గురించి మాట్లాడట్లేదే. మరి ఎలా అధికార ప్రతినిధిగా ఉంచుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు కల్తీ జరిగిందా లేదా అనేది కూడా చెప్పే దృష్టికోణం వీళ్ళలో లేదా అనిపిస్తుంది నాకు. అంత క్లియర్గా అర్థమవుతా ఉంది కల్తీ జరిగిందో లేదో, కానీ దాన్ని కూడా చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారండి వీళ్ళు. అర్థం కావట్లేదు. వీళ్ళకి చెప్పాలన్న ఉద్దేశాలు లేవా? పైపెచ్చు మీరు చూడండి, అసలు పిలవనటువంటి ఛానళ్ళకు కూడా పిలిచి మరి ఆ మహిళ ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఎక్కడో తేడా కొడతా ఉంది. పదవి లేనంతకాలం, అధికారంలో లేనంతకాలం లేదు కాబట్టి పదవులు రాలేదు. అధికారంలోకి వచ్చాం, 2 ఏళ్ళు అయిపోయింది, అయినా కానీ పదవులు రాలేదు. కాబట్టి ఇంకా ఇక్కడ ఉంటే రావేమో అనే ఉద్దేశంతో తనంతడు తానుగా ఈ పార్టీ నుంచి నేను వెళతాను అని చెప్పకుండా పార్టీ వాళ్ళే బయటికి పంపించే విధంగా మాట్లాడుతున్నారా అనే కోణం కూడా వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, మరి ఇలాంటప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు? కేవలం పదవికేనా? కేవలం పదవేనా? పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో అంతా తెలిసి కూడా ఆ సెట్ ఇచ్చిన నివేదికకి సంబంధించి ఐడియా ఉన్న తర్వాత కూడా దానికి సంబంధించి నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సంబంధించి నేతలకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టి దాంట్లో అసలు మీరు మాట్లాడరేంటి, నోరెత్తరేంటి, గొంతెత్తరేంటి అని చెప్పేసి నిలదీస్తే ఆయన అక్కడ కోపంతో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అది సిచ్యువేషన్ ఈరోజు. ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మాట్లాడటం, ఒక మంత్రిగా గెలిచినటువంటి వ్యక్తి మాట్లాడటం, ఒక అధికార ప్రతినిధి గట్టిగా మాట్లాడటం. సో ఇది పరిస్థితి. జనసేన పార్టీలో ఉన్నటువంటి రియాలిటీ ఇదన్నమాట. మారకపోతే చాలా కష్టం, మారకపోతే చాలా చాలా కష్టం. పైపెచ్చు వాళ్ళకు గొంతు కలుపుతూ ఉన్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఒక ఇంత ఆశ్చర్యం వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు కలుపుతున్నారు? సిట్టి చెప్తా ఉంది, నేషనల్ మీడియా డిబేట్లో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అధికార ప్రతినిధి ఈరోజు ఎన్డీటీవీ అని ఉంటా ఒక డిబేట్లో జంతు కొవ్వులు కలవలేదండి, ఆవు కొవ్వు కలవలేదండి, ఇంకో దాని కొవ్వు కలవలేదండి అని చెప్పేసి చెబితే అసలు పాలు లేకుండా మీరు నెయ్యి ఎక్కడ తయారు చేశారని చెప్పేసి అడిగాడు. అది క్వశ్చన్ చేసే స్టేజ్లో కూడా లేరా? నెయ్యి ఎలా వచ్చింది, ఎలా తయారు చేశారు, బోలేబాబా డైరీ ఏంటి, ఏఆర్ డైరీ ఏంటి, అసలు వీళ్ళకి ఆవులు ఎక్కడి నుంచి వచ్చినాయి, పాలు ఎక్కడి నుంచి సేకరించినారు, అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఏ విధంగా చేంజ్ చేసినారు లాస్ట్ గవర్నమెంట్లో. సంవత్సరానికి 250 కోట్లకు పైగా వ్యాపారం చేసేటటువంటి ఒక నెయ్యి కంపెనీతో మాత్రమే, ఒక సంస్థతో మాత్రమే వ్యాపారం చేయాలి అంటే టీటీడీకి నెయ్యిని తెచ్చుకోవాలని ఉంటే వాటిని కూడా సరళతరం చేసి చాలా తగ్గించేసి 150 కోట్లకి తగ్గించేసి రోజుకి ఇన్ని లక్షల లీటర్ల పాలుని సేకరించాలి అని చెప్పేసి నిబంధనలు ఉంటే వాటిని కూడా తగ్గించేసి లేకుండా చేసి కొన్నాటినైతే ఇన్ని చేస్తే మీ గవర్నమెంట్లు ఇన్ని ఎందుకు చేశారని చెప్పేసి అడగాల్సింది పోయి బ్యానర్ పెట్టారు. బ్యానర్ పెట్టగానే గొడవ అయింది. బ్యానర్ పెడితే గొడవ ఎందుకు అవుతుంది? సో వాళ్ళు చేసినటువంటి పని చెప్పారు, ప్రజలకు చెప్పారు. అంబటి రాంబాబు గారు వెళ్ళారు, సరే బ్యానర్ తీసేపిద్దారు అనుకుందాం. బూతులు ఎందుకు మాట్లాడారు అక్కడ? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారు? చంద్రబాబు గారి తల్లి గారిని ఎందుకు దూషించినారు వీళ్ళు? దూషించడం అనుకునేటువంటి కారణం ఏంటి? దాని గురించి మాట్లాడరా? నాకైతే అర్థం కావట్లేదు. జనసేన పార్టీలో ఏం జరుగుతుందో కూడా అసలు అర్థం కావట్లేదు. వాళ్ళ అధికార ప్రతినిధి ఈ విధంగా ఎందుకు రెస్పాండ్ అవుతున్నారో అర్థం కావట్లేదు. అది అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు పార్టీ దగ్గర నుంచి మరి ఎలాంటి ఇండికేషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అర్థం కావట్లేదు. పార్టీ పిలిపించుకొని నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, క్రమశిక్షణకు సంబంధించి ఏదైనా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ప్రజారాజ్యం పార్టీకి ఇలాగే కదా నష్టం జరిగింది. మరి అలాంటివి మళ్ళీ చెవి చూసుకోవాలా? ఇదేంటో జనసేన పార్టీలో ఉంటూ వైసీపీ పార్టీకి వంత పాడతం ఏదైతే ఉందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇదనమాట ప్రస్తుతం గ్రౌండ్ రియాలిటీ జనసేనకి సంబంధించి. మరి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.